కానానులో ఉన్న 7 జనములను గూర్చి ఒక్కొక్క అంశం మీద మనం దేవుని యొక్క మాటలు వింటున్నాము, నేర్చుకుంటున్నాం. బైబిల్లో ఇశ్రాయేలీయులు కానాను దేశాన్ని పోయి స్వాధీనం చేసుకోవడానికి వారు బయలుదేరినప్పుడు ఆ దేశాన్ని దేవుడు తన పిల్లలైన ఇశ్రాయేలు చేతికి అప్పగించడానికి ఆ దేశంలో ఉన్నటువంటి 7 జనములను దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు చేతికి అప్పగించడానికి ఇశ్రాయేలీయులు ఆ 7 జనాలను అంటే 7 జనములను జయించే విధానాన్ని గురించి, వారితో ఇశ్రాయేలీయులకు ఏ సత్సంబంధం లేని రీతిగా ఉండాలని దేవాతి దేవుడు వారిని ప్రేమించి కొన్ని మాటలను వాళ్లకు ఇచ్చి ఆ 7 జనములను వారు జయించాలని దేవుని యొక్క సంకల్పం. ఈ 7 జనముల్లోని మొదటి జనం హిత్తీయులు, రెండవ జనము గిర్గాయిషీయులు, మూడవ జనం అమ్మోరీయులు, నాలుగవ జనం కానానీయులు, 5వ జనం పెరిజ్జీయులు, ఆరో జనం హివ్వీయులు, 7వ జనం యెబూసీయులు. ఇవన్నీ బైబిల్ పేర్లు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆ పేర్లు కొన్న అర్థాలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు విపులంగాను అర్థమయ్యే రీతుల్లో అర్థం చేసుకునేటువంటి శైలిలో మనకు విడమరుచుచున్న సందర్భం. ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయానికి మన బైబిల్ తెరచి మొదటి వచనాన్ని మన ధ్యానార్థంగా మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి వచనం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. ఇక్కడ 7 జనములు దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి వెళ్ళగొట్టబడాలి అనేది దేవుని సంకల్పం. చూడండి, ఈ 7 జనమును గురించి దేవుడు వచ్చి ఇశ్రాయేలీయులకు జాగ్రత్త పడండి, ప్రియులారా, కానాను దేశాన్ని పోయి స్వతంత్రించుకోవాలంటే 32 మంది రాజులను ఇశ్రాయేలీయులు జయించాలి, 7 జనమును ఓడించాలి. మనంగా ఈ ద్వితీయోపదేశ కాండంలోనే మనం క్రిందున్న వాక్యాలను చదవడానికి ప్రారంభిస్తే, 1 వారిని హతం చేయాలంట, మొదటి మాట. 2వ మాట నిర్మూలం చేయాలంట. 2వ మాట ఏం చేయాలంట? నిర్మూలం చేయాలంట. 3వ మాట వారితో ఇశ్రాయేలు నిబంధన చేసుకోకూడదంట, 3వ మాట. 4వ మాట వారిని కరుణించకూడదంట, ఎవరిని? శత్రువులను కరుణించకూడదు, అది 4వ మాట. 5వ మాట వియ్యమొందకూడదంట, అంటే వీళ్ళ పిల్లలను వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ పిల్లలను వీళ్ళు తీసుకోవడం, అంటే పెళ్ళికి ఇవ్వకూడదు, పెళ్ళికి తీసుకోకూడదు. ఇది 5వది. ఇక అలా వరుసగా చూడగలిగితే వారి దేవతలను పూజించకూడదంట, అనుసరించకూడదంట. చూడండి, ఇట్లా చాలా విషయాలు మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఆలోచించండి, ఈ 7 జాతుల వారిని జయించేటప్పుడే ఇశ్రాయేలీయులు కానాను దేశాన్ని స్వతంత్రించుకోగలరు. మన జీవితంలో కూడా మనం పరలోక పట్టణాన్ని లేదా పరలోకం అనే కానాను చేరాలంటే ఈ 7 జాతుల వారిని మనం ఏం చేయాలంటే జయించాలి. మనం ఏం చేయాలి చెప్పండి?
రెండవ జనాన్ని గురించి దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. రెండవ జాతి వాళ్ళు లేదా రెండవ జనం ఎవరు అంటే గిర్గాయిషీయులు. ఎవరు చెప్పండి? గిర్గాయిషీయులు. ఈ గిర్గాయిషులు ఎవరు అని చెప్పి చరిత్రను ఒకసారి మనంగా తిరగదీసి, అంటే చరిత్రను ఒక్కసారి మన ముందుకు తేగలిగితే వీళ్ళు ఎవరు అంటే, నేను ఎవరు అనేది ఫస్ట్ చెప్తున్నాను, తర్వాత వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ కార్యం ఏంటో చెప్తాను. ఈ గిర్గాయిషులు ఎవరో కాదు, నోవాహుకు 3 కొడుకులు ఉంటారు. నోవాహుకు 3 కొడుకులు. ఆ 3 కొడుకులను గురించి ఆదికాండం 10వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు షేము, హాము, యాపేతు. షేము, హాము, యాపేతు. ఈ 3 కొడుకుల వంశం నుండి వచ్చిన వాళ్లే గిర్గాయిషీలు. ఎవరు గిర్గాయిషీలు? ఎవరు చెప్పండి? నోవాహు యొక్క 3 కొడుకులు షేము, హాము, యాపేతు. ఈ 3 యొక్క కొడుకుల యొక్క వంశపరంగా వచ్చిన వాళ్లే గిర్గాయిషీలు అని చెప్పి బైబుల్ పండితులు చెప్తున్నారు. గిర్గాయిషుల యొక్క పని ఏంటంటే మట్టిలోను బురదలోను నివసించేవాళ్ళు. ఈ గిర్గాయిషుల యొక్క పనితనం ఏంటంటే వాళ్ళ జీవిత శైలి, వాళ్ళ జీవన విధానం ఏంటంటే మట్టిలోను బురదలోనూ ఉంటారు. పరిశుద్ధులు చెప్పే ఆ యొక్క సత్యాన్ని మీ ముందు చెప్తున్నాను. గిర్గాయిషులు అనేటువంటి వారు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే వెనకబడిన జీవితానికి సాదృశ్యంగా ఉన్నారు. వెనకబడిన, బ్యాక్ స్లైడింగ్, వెనకబడిన అనుభవంలో వీళ్ళు కనబడుతున్నారు. అంతేకాదు పరిశుద్ధులు చెప్పే విధంగా ఈ గిర్గాయిషుల్లో 5 లక్షణాలు కనబడతాయి. ఉపదేశపరంగా మన డాక్ట్రిన్ ప్రకారంగా నేను చెప్తున్నాను. గిర్గాయిషుల్లో 5 లక్షణాలు కనబడతాయి. అందులో మొదటి లక్షణం ఏంటంటే వీళ్ళు వెనకబడిన వాళ్ళు. నెంబర్ 1, నేను 5 విషయాలు వరుసగా చెప్తున్నాను. 1, వీరు వెనకబడిన వాళ్ళు. 2, భూ సంబంధంగా వీరి యొక్క మనసు ఉంది. భూ సంబంధమైన మనసు గలవారు అని రాసుకోండి. 2వది భూ సంబంధమైన మనసు గలవాడు. ఇక 3వది శరీర సంబంధులు. 3వది శరీర సంబంధులు. ఇక 4వది స్థిరత్వం లేని వాళ్ళు. 4వది స్థిరత్వం లేని వాళ్ళు. ఇది 5వది ఇంపార్టెంట్. 5వది నీళ్ల వలె చంచలమైన వారు. 5వది నీళ్లలాగా చంచలమైన వాళ్ళు. నేను 5 విషయాలు మీ ముందు పెడుతున్నాను. 1, వెనుకబడిన వాళ్ళు. 2, భూ సంబంధమైన మనసు గలవారు. 3, శరీర సంబంధులు. 4, స్థిరత్వం లేని వాళ్ళు. 5, నీళ్ల లాంటి చంచల స్వభావం గలవారు. ఈ 5 లక్షణాలు ఈ గిర్గాయిషుల్లో కనబడుతుంది. గిర్గాయిషుల్లో నుండి దేవుడు మనకు నేర్పే సత్యం ఏంటంటే వాళ్ళు జీవితం ఈ 5 లక్షణాలతో ముడిపడి ఉంది. ప్రియులారా, నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు ఓ మాట మీతో చెప్పి నేను ముందుకు సాగుతున్నాను. ఇశ్రాయేలీయులు ఈ 7 జనాన్ని అర్ధ టైం ఒక్కసారిగా వాళ్ళు నిర్మూలన చేయడానికి వీలు పడదు. అర్ధ టైం ఒక్కసారిగా ఈ 7 జనాలను వెళ్ళగొట్టడానికి వారి వల్ల తరం కాదు. బైబుల్ ప్రకారంగా నేను చెప్తున్నాను, బైబుల్ పండితులు నిర్దేశించిన విషయాన్ని చెప్తున్నాను. ఇశ్రాయేలీయులు కొద్ది కొద్దిగా స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా ఏం చేస్తారంటే ఈ 7 జనాన్ని వెళ్ళగొట్టడానికి మొదలు పెట్టారు. మన జీవితంలో కూడా మనల్ని ఏలుబడి చేస్తున్నటువంటి పాప కార్యాలు ఒక్కసారిగా మనం వాటిలో నుండి విడుదల పొందలేం. మనం కూడా కొద్ది కొద్దిగా మన జీవితంలో ఉన్నటువంటి
ఆ యొక్క కార్యాలను జయించాలి. ఒకేసారి కాదు, కుదరదు. చూడండి, ఒకేసారి వెళ్ళగొట్టేస్తే ఇక అసలుకే మోసానికి వస్తుంది. డాక్టర్లను సంప్రదిస్తే మీకు చెప్తారు, ఈ చైన్ స్మోకర్ అంటారు, ఏది సిగరెట్లు, బీడీలు, ఇంకా కొన్ని టుబాకో, ఈ యొక్క పొగకు బానిసత్వం అయిన వాళ్ళను వైద్యులను లేకపోతే సైకాలజిస్టును వాళ్ళుగా కన్సల్ట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఇదిగో రోజుకు 3-4 సిగరెట్లు తాగుతున్నావు కదా, లేదా రోజుకు ఒక ప్యాక్ తాగేస్తున్నావు కదా, ఒక బాక్స్, అట్లా పూర్తిగా దాన్ని రోజు మొత్తంలో ఒక ప్యాక్ అంతా ఒక బాక్స్ మొత్తం తాగుతున్నావు. నువ్వు ఇక్కడ నుండి ఒక బాక్స్ తాగకూడదు. ఉదయం 1, మధ్యాహ్నం 1, సాయంత్రం 1. ఏం చేయాలా? తగ్గించేయాలా. ఎందుకంటే హాని నీకు. ఇక అలా కొంతకాలం తర్వాత మళ్ళా చెప్తారు, ఉదయం 1 లేదా సాయంత్రం 1. అంటే ఏం చెప్పవస్తున్నానంటే, చూడండి, అర్ధమై ఒకేసారి ఆ వ్యక్తి మానుకుంటే తన ప్రాణాన్ని మీదకే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాడు. ఇదే విధంగా చూడండి, భూమి మీద కూడా గమనించినట్టయితే, ఈ వైద్య రంగంలో గమనించినట్టయితే హై పవర్గా ఉండేటువంటి కొన్ని టాబ్లెట్లు ఉంటాయి, కొన్ని మందులు ఉంటాయి, కొన్ని టానిక్లు ఉంటాయి, కొన్ని ఇంజక్షన్లు ఉంటాయి. అది తగుమాత్రం, అంటే హై డోస్ ఉండకూడదు. హై డోస్ ఇస్తే ఏమవుతుంది? హై డోస్ రియాక్షన్ అయిపోద్దంట. చూసారా? అవును, దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో కూడా 7 జనములను మన నుండి వెళ్ళగొట్టడానికి, లేదా ఈ 7 జనం అంటే మనలో ఉన్న స్వభావాలే. 7 జనం అంటే నన్ను అడిగితే స్పిరిచువల్ ఆ యొక్క సెన్స్లో చెప్తున్నాను, మన జీవితంలో ఉన్నటువంటి ఓటమి, మన జీవితంలో ఉన్నటువంటి పరాజయాలు, మన జీవితంలో ఉన్నటువంటి వాటిని మనం ఏం చేయాలంటే కొద్ది కొద్దిగా మనం ఏం చేయాలంటే అవాయిడ్ చేయడానికి మొదలు పెట్టాలి. అంచెలంచెలుగా కొద్ది కొద్దిగా ఏం చేశారంటే వారి నుండి వాళ్ళు వెళ్ళగొట్టుకుంటూ వచ్చారు. చెప్తారు పెద్దోళ్ళు మాట, చాలా మంచి మాటలు. వాళ్ళు అంటారు, కొద్దిగా తింటే ఎంతైనా తినవచ్చు అంట. ఏంటంటే కొద్దిగా తింటే ఎంతైనా తినవచ్చు. చూడండి, అందువల్ల మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మన జీవితంలో ఈ 7 జనమును ఇశ్రాయేలీలు అర్ధ టైంగా ఒక్కసారిగా వాళ్ళు జయించలేదు. వాళ్ళు ఏం చేశారంటే కొద్దిగా వాళ్ళను సమూలంగా ఏం చేశారు? చూడండి, మనకు బాగా తెలుసు, ఒక చెట్టు ఉందనుకోండి, కింద మొదలను మనం నరికితే మన మీదకే అది వచ్చి తెగి ఏమవుతుంది? ఇంకోటి, అది నరకడంలో మనం ఇబ్బంది పడతాం. కానీ పైకి ఎక్కి ఒక్కొక్క రెమ్మగా ఒక్కొక్క కొమ్మగా నరుక్కుంటూ వస్తే ఏమవుతుందో చెప్పండి? తేలికగా ఆ చెట్టును నేల మట్టాన్న నిర్మూలన చేయవచ్చు. ఇప్పుడు ఈ గిర్గాషీయుల్లో ఉన్నటువంటి ఈ 5 లక్షణాల్లో మొదటి లక్షణాన్ని ధ్యానం చేద్దాం. మొదటి లక్షణం ఏంటంటే, వీరు వెనుకబడిన వాళ్ళు. వీళ్ళు ఎవరు చెప్పండి? వెనకబడిన వాళ్ళు. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో వెనకబడిన స్థితుల్లో మనం ఉంటున్నాం. పరిశుద్ధాత్ముడు ప్రకటన గ్రంథంలో 7 సంఘానికి వారికి వర్తమానం ఇచ్చేటప్పుడు ఒక సంఘాన్ని చూసి పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే, చూడండి ఒకసారి ఆ మాటలను మనం ప్రకటన గ్రంథంలో చదువుతున్నప్పుడు ఇలా రాయబడి ఉంది. ఏంటి ఆ మాటలని చూద్దామా? ఒకసారి ఆ యొక్క స్థితిని, ఆ సంఘం యొక్క ఆ నులువెచ్చని స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు ఎలా చెప్తున్నాడో ఒకసారి చూద్దాం ఒకసారి దేవుని వాక్యాన్ని మనం బైబిల్లో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనంగా చదవగలిగితే, అక్కడ బైబిల్ ప్రకారంగా నేను చెప్తున్నాను, ఒక సంఘం ఉంది. ఆ సంఘం లవదిక సంఘం.
ఆ సంఘం యొక్క స్థితి ఎలా ఉందంటే, దేవుడు అంటాడు, నీ క్రియలను నేను ఎరుగుదును అంటాడు. నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, కానీ నులువెచ్చని స్థితుల్లో నువ్వు ఉండిన మేలో. చూడండి ఒకసారి బైబిల్లో ఈ మాటలు ఉన్నాయో లేవో మీకు అర్థమవుతుంది. నీ క్రియలను, 15వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు ఎలా లేవంట, ఎలా లేవంట? చల్లగానైనను వెచ్చగానైనను నువ్వు లేవు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక అదిగో నేను నిన్ను ఏం చేయాలనుకుంటున్నానంటే నా నోట్లో నుండి ఉమ్మివేయాలనుకున్నా. ఎందుకు అని చెప్పి గమనిస్తే అక్కడ 17వ వాక్యంలో నీవు దౌర్భాగ్యుడు అని, దిక్కుమాలిన వాడవని, చూడండి అక్కడ దరిద్రుడు అని, గుడ్డివాడు అని, దిగంబరి అని ఆ యొక్క సంఘాన్ని హెచ్చరిస్తూ ఆత్మదేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. చూడండి ఆ మాట, 17వ వాక్యం. 1 నీవు దౌర్భాగ్యుడవు, 2 దిక్కుమాలిన వాడవు, 3 దరిద్రుడవు, చూడండి 4ది గుడ్డువాడవు, అది 5ది దిగంబరివి, ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును. చూడండి ఇట్లా ఈ యొక్క సంఘం యొక్క ఈ స్థితిగతులన్నిటినీ దేవుడు హెచ్చరిస్తూ కనబడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆరంభంలో వీళ్ళు బాగానే ఈ లవదిక సంఘం కనబడింది, కానీ పోను 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 ఏమైపోయిందంటే వీరి యొక్క జీవితంలో బ్యాక్ స్లైడింగ్, వెనకబడిన అనుభవం కలిగింది. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. మన జీవితంలో కూడా మనం ఒకప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉన్నామో మనల్ని మనమే పరిశీలించుకోవాలా. వాక్యం చెప్పేటువంటి నన్ను మీ ముందు నిలుపుతున్నాను, మిమ్మును కూడా దేవుని ఎదుట నిలుపుకొని ఒకసారి ఆలోచిద్దాం. రక్షింపబడిన ఆరంభంలో మనం ఇప్పుడున్నట్లు లేము. రక్షింపబడిన ఆరంభంలో చాలా భక్తి వైరాగ్యంగా కనబడ్డాం. రక్షింపబడిన ఆరంభ దినాలలో మన జీవితం చాలా బాగుండింది, కానీ పోను 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 మన జీవితంలో ఈ వెనకబడిన అనుభవాలన్నీ కూడా కనబడింది. బైబిల్లో అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలాతీ సంఘాన్ని చూసి, ఓ గలాతీయులారా, మీరెందుకు ఇట్లా వెనకబడిపోయారు? మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించారు కదా, ఇప్పుడు ఎందుకు మీరు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతున్నారని చెప్పి గలాతీ సంఘాన్ని చూసి అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట చెప్తున్నారు. చూడండి, ఆయన చెప్తూ ఒక మాట అంటాడు, మీరు ఇంత అవివేకులైతిరా అని చెప్పి 3వ అధ్యాయం 1వ వాక్యంలో చెప్తున్నాడు. ఓసారి గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం. ఓ అవివేకులైన గలాతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెనో, సిలువ వేయబడినట్లు అయినట్టుగాను యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఇప్పుడు 3వ వాక్యం. మీరు ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి అదిగో ఇప్పుడు మీరు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారా. ఈ వాక్యం ప్రకారంగా మీరు ఇంత అవివేకులైతిరా. చూడండి 3వ వాక్యాన్ని గమనించినట్టయితే అక్కడ చెప్తున్నాడు, మొదట ఎట్లా ప్రారంభించారంట? మీరు చెప్పాలి, మొదట ఎట్లా ప్రారంభించారంట? చెప్పండి. బైబిల్ ఉన్న వాళ్ళు చెప్పండి, బైబిల్ లేని వాళ్ళు చెప్పకపోయినా పర్వాలే. ఎట్లా ప్రారంభం వాళ్ళు ఉంది? ఆత్మానుసారంగా. కానీ ఇప్పుడు పోను ఏమైపోయారు? మనం ఒక సామెత వింటాం,
రాను 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 రాజు గారి ఆ యొక్క గుర్రం ఏమైందంట? పరే అది గుర్రం, కానీ రోజులు గడిచే కొలది ఏమైపోయింది? గుర్రంగా ఉండవలసింది గుర్రమే, కానీ గాడిదలాగా మారింది. ఇక్కడ గలాతీ సంఘాన్ని చూసి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, మీరు మొదట ఆత్మానుసారంగా ఆరంభించారు, ఇప్పుడు శరీరానుసారంగా లోక ప్రకారంగా అన్యులలాగా మీరు మారిపోయారే, ఎట్లా ఇది జరిగింది అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘాన్ని చూసి చాలా బాధపడుతూ ఈ మాటలు చెప్తున్నారు. ప్రియులారా, ఈ గలాతీ సంఘాన్ని నాకు జ్ఞాపకం వచ్చేటప్పుడల్లా నాకు యమహా జనరేటర్ గుర్తు వస్తుంది. ఎన్నో జనరేటర్లు ఉన్నాయి, దాంట్లో కొన్ని జనరేటర్లలో గమనించినట్టయితే స్టార్ట్ చేసేటప్పుడు పెట్రోల్తో స్టార్ట్ చేస్తారు. దేంతో స్టార్ట్ చేస్తారు? ఇక్కడున్న మగవాళ్ళకి అర్థమవుతా ఉంది, ఆడవాళ్ళకి అర్థం కావట్లే. పెట్రోల్తో స్టార్ట్ అవుతుంది, అది స్టార్టింగ్ పెట్రోల్. రన్నింగ్ ఏమో కిరోసిన్. రన్నింగ్ ఎట్లా ఉందంటే ఎందుకంటే కొన్నిసార్లు కిరోసిన్తో ఆ యొక్క కిరోసిన్ యొక్క దాన్ని కార్బేటర్ కావచ్చు, లేకపోతే ఆ యొక్క ఇంజన్ యొక్క ఇది అందుకోదు. అందుకని పెట్రోల్ సహాయంతో దాన్ని ఏం చేయాలంటే స్టార్ట్ చేయాలి. పెట్రోల్తో స్టార్ట్ అయిన తర్వాత వెంటనే పెట్రోల్ కట్టేసి డీజిల్ వదిలేయాలి, లేదా కిరోసిన్ ఆన్ చేసేయాలి. ఇది ఇప్పటికీ ప్రపంచంలో అమల్లో ఉంది. స్టార్టింగ్ పెట్రోల్, రన్నింగ్ కిరోసిన్. ఈ గలాతీ సంఘస్థులు కూడా ఆరంభంలో భక్తి వైరాగ్యంగా బాగానే ఉన్నారు, కానీ వాళ్ళ జీవితం పోను 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 ఏమైపోయిందంటే వాళ్ళ జీవితం వెనకబడిన స్థితికి వెళ్ళిపోయింది. ఇంత అవివేకులైతిరా ఓ గలాతీ సంఘస్థులారా, మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడెందుకు ఇట్లా శరీరానుసారంగా మారారు అని చెప్పి వారిని హెచ్చరించారు. ఆలోచించండి, ప్రారంభ రోజుల్లో మనం గంటలుగా మోకాలు వేసాం. నన్ను గురించి చెప్తున్నాను, మీరు బాధపడబాకండి. బాప్తీసం పొందిన కొత్తలో భలే వైరాగ్యంగా ఉండేవాళ్ళం, టైంకు ముందే వచ్చేసేవాళ్ళం. ఇంకా దేవునికి కానుకనిచ్చే విషయంలో చాలా వైరాగ్యంగా ఉండేవాళ్ళం. దేవునికంటూ ఏది లెక్క చేయం, అన్నిట్లో ముందు ఉంటాం. కానీ రోజులు గడిసే కొలది చెప్తారు కదా లోకంలో. ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే, మీకు ప్రసంగం అర్థం కాకపోయినా ఈ అర్థం అవుతుందనే చెప్తున్నాను. కొత్త చీపిరంట ఎగిరెగిరి చిమ్ముతుందంట. ఏం చేస్తుందంట? చూడండి, వీటికి నోరు ఎట్లా వస్తుందో మామూలుగా వాక్యానికి రాదు. ఆత్మానుసారంగా ఉండేటంటే అది ఏందో కూడా తెలియదు కొంతమందికి. ఇది మాత్రం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, కొత్తకు వింత అంట, పాతకు రోత అంట. కొత్తకు వింత, పాతకు రోత. ఒకవేళ దేవుని బిడ్డ బాప్తీసం పొందినప్పుడు నీకున్న ఉజ్జీవం, ప్రారంభంలో ఉన్నటువంటి మోకాళ్ళ ప్రార్థన, వారానికి ఒకరోజు ఉపవాసం ఉండేది, దేవుని సన్నిధిని నువ్వు టైం పాటిస్తూ సమయానికంటే ముందు వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు పాడుతూ ఉంటారు పాటలు, సాక్ష్యాలు చెప్తా ఉంటారు. మనం పోదాం అని చెప్పేటువంటి ఆ స్పిరిట్ నిన్ను వెంటాడుతుందంటే వెనకబడిన ఆత్మ మనలో ఉన్నట్టు. ఎందుకు ఈ గిర్గాయిషులను నేను వెనకబడిన దాంతో మన పరిశుద్ధులు చెప్తున్నారని నేను చెప్తున్నానంటే, ప్రియులారా, వీళ్ళు మట్టిని పిసుకొని వాళ్ళ జీవనం అలా ఉండేది. అంతేకాదు, వీళ్ళు అడుసులో బురదలో ఉండేవాళ్ళు. వీళ్ళకు తెలియదు ఒక శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి, ఒక రత్నాలతో కూడినటువంటి ఒక అనుభవం ఉందని వీళ్ళకి తెలియదు. వీరు వీరి జీవితంలో బ్యాక్ స్లైడింగ్, వీరి వెనకబడిన స్థితుల్లోనే కనబడుతున్నారు. వెనకబడినటువంటి ఒక ప్రాణిని గురించి లేదా ఒక జంతువుని గురించి మీ ముందు పెడుతున్నాను. వెనకబడిన ఆ యొక్క జీవి ఏదంటే, జంతువు ఏదంటే పంది అని చెప్పవచ్చు. వెనకబడిన అనుభవం ఏది అని చెప్తే పంది తన జీవితంలో వెనకబడిన అనుభవంలో ఉంది. నేను ఈ రాత్రి వేళ పందిలో ఉన్నటువంటి ఓ 4 స్వభావాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. పందిలో ఉన్నటువంటి 4
లక్షణాలు. ఒకటి, వెనకబడిన ఒక ప్రాణి లేదా ఒక జంతువు. రెండవది, పందికి ముత్యం యొక్క విలువ తెలియదు. రెండవది, పందికి ముత్యం యొక్క విలువ తెలియదు. మూడవది, పంది భూ సంబంధమైన ఒక జంతువు. భూ సంబంధమైన అంటే ఎప్పుడు నేలనే చూస్తున్నటువంటి ఒక జీవితం. అంటే ఎప్పుడు తన జీవితంలో నేల కిందే, తన కళ్ళు ఎప్పుడు కిందే. తన జిందగీలో ఒక్కసారి మాత్రం పైకి చూస్తుంది. అది ఏ రోజు అంటే అది దాని జీవితంలో అదే లాస్ట్ రోజు. అంటే భూ సంబంధమైన జంతువు. మూడవది. నాలుగవది పందిని గురించి చెప్తున్న నాలుగవ విషయం, తాత్కాలికమైనటువంటి ఆ యొక్క తృప్తి కలిగిన జీవితం. నాలుగవది, తాత్కాలికమైనటువంటి తృప్తి. అంటే తన కడుపు నిండితే చాలు. తాత్కాలికంగా అంటే అప్పుడు కడుపు నిండిపోతే చాలు. అదే తాత్కాలికమైన జీవి. ప్రతిదానికి బైబిల్లో నుండి నేను మీకు రెఫరెన్స్ చూపిపోతున్నాను. బైబిల్లో జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ బైబిల్లో పందిని గురించి 21 ప్రస్తావించబడి ఉంది. ఈ బైబిల్ ఎన్నోసార్లు చదివాను కాబట్టి చెప్తున్నాను. 21 టైమ్స్, 21 బైబిల్లో పందిని గురించి మెన్షన్ చేయబడి ఉంది. బైబిల్లో పంది మాంసం తినకూడదు. బైబిల్లో పంది మాంసం తినకూడదు. బైబిల్ ప్రకారంగా పంది అనేది అపవిత్రమైనది. పంది అంటే ఏంది చెప్పండి? అపవిత్రమైంది. బైబిల్లో చూడండి, పందిని గురించి లేవియాకాండం 11వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదివితే దానికి విడిగా చూడండి 2 డెక్కలు కలవు, కానీ అది నెమరు వేయదు అని చెప్పి బైబిల్లో ఉంది. ప్రియులారా, ఇక్కడ ఇంకో సత్యాన్ని మీతో చెప్తున్నాను. దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పేటప్పుడు ఏ జంతువునైనా తినాలంటే ఒకటి అది నెమరవేయాలి. ఒకటి ఏం చేయాలి చెప్పండి? నెమరేయాలి. రెండవది దాని కాళ్ళకు డెక్కలు చీలి ఉండాలి. బైబిల్లో ఉన్నట్టు నేను చెప్తున్నాను. 2 డెక్కలు చీలి ఉండాలి. అంటే కాలుకు ఇట్లా సందులు ఉండాలి. ఏముండాలి చెప్పండి? గిట్టలు అంటారు కదా, అది చీలి ఉండాలి. ఏ జంతువు అయినా ఒకటి నెమరేసేదిగా ఉండాలి, రెండవది డెక్కలు చీలి ఉండాలి. ఏదైనా తినొచ్చు. మళ్ళా చెప్తున్నాను, బోల్డ్గా చెప్తున్నాను, ఏ కన్ఫ్యూషన్ లేకుండా మీతో చెప్తున్నాను. ఇశ్రాయేలీయులు తినవలసిన జంతువు లేదంటే నెమరేయాలి. రెండవది కాళ్ళు డెక్కలు చీలి ఉండాలి. ఏదైనా తినొచ్చు. ఇక జలచరంలో దానికి పొలుసులు ఉండాలి. అది కథ వేరే అయిపోద్ది, మళ్ళీ అది ఇప్పుడు చెప్పనులే. ఏది ఏమైనా బైబిల్లో లేవియాకాండం 11వ అధ్యాయం 7వ వాక్యంలో పందికి గమనిస్తే డెక్కలు చీలి ఉంటుందంట, కానీ అది నెమరవేయదంట. చూడండి, లేవియాకాండం 11:7వ వాక్యం. పంది విడిగా నుండి 2 డెక్కలు గలదిగాను అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రం. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదివితే వాటి మాంసాన్ని తినకూడదు అని చెప్పి ఇశ్రాయేలీలకు దేవాతి దేవుడు చెప్తున్నాడు. డ్యూట్రానమీ చాప్టర్ 14:8. మరియు పంది 2 డెక్కలు గలదైనను నెమరు వేయదు గనుక అది మీకు హేయం. చూసారా, అది హేయం, మీరు తినకూడదు అని చెప్పి బోల్డ్గా దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు. పందంటే సైతానికి చాలా ఇష్టం. మీరు వింటున్నది కరెక్టే. పంది అంటే సైతానికి ఇష్టం. ఎట్లా నేను చెప్తున్నానంటే, బైబిల్లో సేనా అనేటువంటి దయ్యం పట్టిన వ్యక్తి ఏం చేశాడంటే, ప్రియులారా, సమాధుల్లో వాసం చేసేటివాడు. ఒకరోజు యేసు ప్రభు అతన్ని ఎదుర్కొని అతనిలో ఒక మార్పును కలుగు చేసేటప్పుడు ఆ యొక్క దయ్యం ఏం చెప్పింది తెలుసా? మమ్మను వేరెక్కడికి పంపించొద్దు, అదిగో పందుల మంద మేస్తుంది కదా, ఆ పందులనికి మమ్మల్ని పంపించమని అడిగింది. అప్పుడు దేవుడు ఆ దయ్యాన్ని వెళ్ళిపో అని చెప్పిన వెంటనే అక్కడ 2000 పందులు మేస్తా ఉన్నింది. ఈ దయ్యపు ఆత్మ ఏం చేసిందంటే పందుల్లోనికి చొరబడింది. ఎక్కడ చొరబడింది చెప్పండి?
పందుల్లోనికి చొరబడింది. ఒకసారి ఆ మాటను కూడా మీకు చదివి వినిపిస్తే మీకు అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం 13వ వాక్యం. మార్కు సువార్త 5:13. మార్కు సువార్త 5:13. మార్కు సువార్త 5వ అధ్యాయం 13వ వాక్యం. యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మ వారిని విడిచి అదిగో పందుల్లో ప్రవేశించెను. ప్రవేశింపగా ఆ ఇంచుమించు 2000 పందులు గల ఈ పందులు మేస్తున్నటువంటి ఆ యొక్క 2000కు పైగా ఉన్నటువంటి ఆ పందుల యొక్క మందలోనికి మమ్మను పంపించన్నప్పుడు దేవుడు వెళ్ళగొట్టిన వెంటనే ఇవి ఏం చేశాయంటే ఈ అపవిత్రాత్మ దేంట్లో దూరింది చెప్పండి? అవును దేవుని బిడ్డలారా, పంది అంటే అది అపవిత్రమైన ఒక చెప్పండి అపవిత్రమైన జంతువు. పందిని మన అన్నలు ఎవరు ముస్లిమ్స్ అన్నలు ఏం చేస్తారంటే రేయ్ మార్రే సువర్క మార్రే అంటారు. ఏం చెప్తారు? మార్రే అంటే కుట్రా పందిని కుట్రా అంటారు. అంటారా అనరా? మై బాత్ కర్తా హూं హిందీ थोड़ा मैं बोला सच बोला झूठ बोला సచ్ బోలా. బయట చూడండి ఎందుకు చెప్తున్నానంటే కుట్రా పందిని మర్రసు వరకు అంటారు. పంది అంటే అది ఇష్టం, అది అపవిత్రం. ఇంకోటి తెలుసా? పందిగా ఏ బైక్ కింద పడితే ఆ బైక్ కొత్త బైక్ అయినా అమ్మేస్తారా పెట్టుకుంటారా? పెట్టుకోకూడదు, అది కరెక్ట్. కారు కింద పడినా, ఏ సైకిల్ కింద పడినా, స్కూటర్ కింద, అంటే ఎందుకు ఇవన్నీ మీకు చెప్పాలంటే మీరు అర్థం చేసుకోవాలా. పందిని ఎవరు కూడా ఒకరికి నేను ఒక వెహికల్ కొనియాలని చిలకలూరుపేటకి వెళ్ళినాను. ఇది ఇక్కడ జరిగిన విషయమే చెప్తున్నాను, మనం బాలరెడ్డిపాలెంలో సంబంధించిన విషయం. వాళ్ళు ఏం చేశారంటే ఒక కాలేజ్ బండి కొనియమన్నారు, 4 చక్రాల బండి. దాని కొరకు వెళ్ళి మేము గుంటూరు అంతా తిరిగాం, దొరకలేదు. చిలకలూరుపేట అంతా తిరిగాం, కుదరలే. ఒక రోజంతా అక్కడే స్టే చేసి వేరే ఒక ప్రాంతంలో ఒక బండి రప్పించాం. కొనుక్కుంటాం, తీసుకొని రా అని. జరిగిన వాస్తవాన్ని మీ ముందు పెడుతున్నాను. అప్పుడు మన విశ్వాసి బ్రదర్, ఇది మంచి బండి అయి ఉండాలి బ్రదర్, పైగా దేవుని సేవకు కూడా ఉపయోగపడేటట్టు ఉండాలనే దానివల్ల నేనేం చేశానంటే మంచి బండి కొనియాలని ఇక్కడే ప్రార్థన చేసుకుని వెళ్ళాం. పోయి ఆ బండిని రప్పిస్తే నేను వెళ్ళి ఆ స్టీరింగ్ మీద ఇట్లా చేయి పెట్టి ప్రార్థన చేస్తుంటే ఆ బండి 2 సార్లు పందిని గుద్దినట్టు దేవుడు నాకు చూపించాడు. ఏం చేశాడు? మీరు నమ్మట్లే, నిజంగా నేను చెప్తున్నా. కళ్ళు మూసుకుంటే ఒక టైర్ కింద ఒక పంది, ఇంకో టైర్ కింద ఒక పంది, 2 వేరు సందర్భాల్లో పడినట్టు దేవుడు చూపిస్తున్నాడు. ఆఖరికి ఈయనకేమో తక్కువలో కావాలా బండి, వాళ్ళేమో దాన్ని ఎట్లయినా అమ్మేయాలని వాళ్ళు చెప్పారు. ఈ బండి 2,70,000 అన్నారు వాళ్ళు. ఎంత అన్నారు? నేను అన్నాను 2 సార్లు గుద్దిన బండికి 2,70,000 నేను ఈయను అన్నాడు. ఒకేసారి ఆయన ఇట్లా ఊపిరి పిలిచాడు. సార్ మీరు పక్కకు రండి సార్ అన్నాడు. ఏమన్నాడో? మీరు పక్కకు రండి అంటే నాకు కమిషన్ ఇవ్వడానికి. నేను చెప్పాను ఈ బండి నాకేలే అన్నా. ఆఖరికి సార్ అట్లయితే ఒకసారి గుద్దింది అన్నాడు. ఏమన్నాడా? ఇదంతా జరిగిందని నేను మీ ముందు చెప్తున్నాను, కొండ బద్దలు కొట్టినట్టు. ఒకసారి గుద్దింది అన్నాడు. నేను చెప్పేది నేను ఎవరు తెలుసా అన్న. నువ్వు చూస్తే పాదిరిలాగా ఉంది. అవునయ్యా, నేను పాస్టరు, నేను పాదిరేలే.
2 సార్లు గుద్దిందన్న. సార్ ఒక నిమిషం ఉండండి సార్, ఒక నిమిషం ఉండండి అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఎంత ఆలోచించినా చెప్పా, నీ దగ్గర ఉన్నప్పుడు ఒకసారి గుద్దింది, దీనికి ఓనర్ ఉన్నాడే అసలైన ఓనర్, ఆయన చేతుల్లో ఒకసారి గుద్దింది. చెప్పాను, ఈ బండి నీకు కలిసే రాదు, ఇది మేము కొనకపోయినా పర్వాలే, నువ్వు ఇమ్మీడియట్గా ఈ బండిని అమ్మేసేయాలి ఎవరికైనా అన్నా. అది భలే నచ్చింది అతనికి. అంటే నేను కొనకపోయినా వెళ్ళిపోతాను, ఇది నువ్వు పెట్టుకోకూడదు, నువ్వు పెట్టుకుంటే నీకేమేమి జరుగుతుందో అన్నీ చెప్పేసిన. 5 విషయాలు చెప్పిన, 5 కరెక్టే సార్ అన్నాడు. సార్ ఉండండి సార్, ఒకసారి డౌట్ క్లియర్ చేసుకుంటానని చెప్పి పక్కకి వెళ్ళి ఆయన ఏం చేశాడంటే, ఆ బండిని అమ్మాడు, ఆయనకు ఫోన్ చేశాడు. ఏం చేశాడు? ఫోన్ చేశాడు. టక్ 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 నంబర్ కొట్టి, సారు మీరు అమ్మిన బండి పందిని గుద్దిందా అన్నాడు. అతను ఫస్ట్ లేదన్నాడు. లేదు సార్, ఇక్కడ ఒక సాములారు వచ్చాడు, ఆయన పందిని గుద్దింది 2 సార్లు అంటున్నాడు సార్. నాకు కంగు తిన్నాను నేను, ఒకసారే నేను అర్ధంకి నుండి వచ్చాడు, ఒకసారి పందిని గుద్దినాను నేను, ఆ రోజు నాకు ఒకసారే. కానీ ఈయన అంటున్నాడు 2 సార్లు అంటున్నాడు సార్, ఇదేందుకు నాకు అర్థం కాలేదంటే ఆయన చెప్పాడు, సర్వసాధారణంగా చెప్పాడు, ఒరేయ్ పందిని గుద్దిందంటే నువ్వు ఎందుకురా కొనుక్కుంటావు నా దగ్గర, గుద్దింది నిజమేరా, నేను చెన్నై నుండి వచ్చేటప్పుడు పందిని గుద్దింది, అది మింజూర్ అనే ప్రాంతంలో పందిని గుద్దింది, ఆ గుద్దిన దానికే నేను నీకు తక్కువకు అమ్మేశాను. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు తెలుసా? సారు మీతో పనే కాదు అని చెప్పిందో చెప్తున్నా, మీతో పనే కాదు, ఎంత ఇస్తారో తీసుకోండి, మీరు ఎంత ఇస్తారో అంత ఇచ్చేసేయండి. రేటు ఎంత చెప్పాడు అన్నాను, మగవాళ్ళు వింటున్నారు బాగా, మనీ. ఆఖరికి దాన్ని బేరం కుదిర్చి 1,10,000కు ఆ బండిని తీసుకొచ్చాను. హల్లెలూయా. ఇప్పుడు మీరు అడుగుతారు, బ్రదర్ ఆ పందిని కొట్టింది కదా ఎట్లా? దానికి 7 రోజులు ప్రోక్షణ చేశాం, దానికి 7 రోజులు వాటర్ సర్వీసింగ్ చేసి అన్ని చేయాల్సింది చేశాం. ప్రభువుకు స్తోత్రం. చాలా రోజులు ఆ బండి నడిచింది. ప్రభువుకు స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ చూడండి. పంది అనేది ఎవరు చెప్పండి? పంది అంటే అపవిత్రమైంది. సరే, నేను పందిని గురించి 4 మాటలు చెప్తానన్నా కదా. 1, వెనకబడింది. ఎట్లా అని చెప్పి గమనిస్తే 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యాన్నిగా మనం చదవగలిగితే, అపోస్తులుడైనటువంటి పౌలు గారు అంటే పేతురు గారు చెప్తూ ఒక మాటను ఈ విధంగా తన యొక్క పత్రికలో ప్రస్తావిస్తున్నాడు. ఒకసారి మన పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం రండి. పేతురు పత్రిక 2వ అధ్యాయానికి మన బైబిల్ తెరచి ఒక్కసారి 22వ వాక్యంలో, కుక్క తన వాంతికి తిరుగునట్లు కడుగుబడిన పంది బురదలో దొరులునట్టు మరలినట్టను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను అని చెప్పి 22వ ఆఖరి వాక్యంలో ఉంది. చూద్దాం. 2వ పేతురు 2:22. కుక్క తన వాంతికి తిరుగునట్లును కడుగుబడిన పంది బురదలో దొర్లుటకును మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. చూడండి, ఈ వాక్యం ప్రకారంగా గమనిస్తే కడుగుబడిన పంది ఏం చేస్తుందంట? కడుగుబడిన పంది ఏం చేస్తుందంట? ఎక్కడికి వెళ్తుందంట? బురదలోనికి. అవును బిడ్డలారా, పంది స్వభావం ఏంటంటే అది వెనకబడినది అని ఎందుకు చెప్తున్నానంటే అంత కరాఖండిగా. ఎందుకంటే పంది ఎంత కడిగి దాన్ని నట్టింట్లో పెట్టుకున్నా అది సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు మళ్ళా ఏం చేస్తుందంట? చెప్పండి, బురదలోనికి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. అందుకే 100 జంతువుల యొక్క శీర్షికలో ఈ పందిని గురించి చెప్తా ఒక యథార్థంగా జరిగిన ఒక సంభవం చెప్పాను. ఒకసారి ఒక దొరగారు తన కారులో వెళ్ళిపోతూ ఉంటే ఒక చోట ఒక పంది ముద్దుగా బొద్దుగా కనబడింది. వా భలే ఉందే అని చెప్పి వెంటనే ఆ దొరగారు ఏం చేశారంటే, అయ్ ఆ పందిని పట్టుకొని రా అన్నాడు. ఏమన్నాడు?
అక్కడికి ఆ పని మనిషి పోయి ఆ పందిని పట్టుకో, ఈయన మంచి దయా గుణం గలవాడు ఈ దొర. ఆ పందిని తీసుకొచ్చి ఏం చేశాడంటే షాంపూ వేసి సోపు వేసి భలే శుభ్రంగా కడిగాడు. ఏం చేశాడు, ఇది నిజంగా జరిగిందే చెప్తున్నాను నేను, కట్టు కథ కాదు. కడిగేసి ఈయన దొర కదా, దాని మెడకు ఒక చైన్ వేసాడు. ఏం వేసాడు, దానికి పడుకోవడానికి పట్టుతో పరుపు పెట్టాడు. అంతేకాదు దానికి మంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది కాబట్టి దాని మీద స్ప్రే కూడా, మంచి పర్ఫ్యూమ్. చూడండి, మీకు ఇదంతా నవ్వులాట్ల ఇదేందో, ఇది నిజమా కాదా అనిపిస్తుంది. నేను జరిగిందే చెప్తున్నా. అయితే ఈ దొరకు మాత్రం ఆ పంది అంటే భలే ఇష్టం. ఎందుకంటే పందిమూతి ఎట్లా ఉంటుంది. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు యేసన్న గారు. ఆయన చెప్పిన మాట చెప్తున్నాను, తప్పుగా అపార్థంగా చేసుకోబాకండి. వయసు మీద ఉన్న పంది అందంగా ఉంటుందంట. నేను చెప్పట్లేదు, యేసన్న చెప్పిన మాట చెప్తున్నా. వయసులో ఉన్న పంది భలే ఉంటుందంట, ఆయన చెప్పింది చెప్తున్నా. ఇప్పుడు ఈ పంది శుభ్రంగా కడగబడి మైనర్ చైన్ మెడకుంది, చైన్ ఉంది. అంతేకాదు దానికి మంచి పరుపు పర్ఫ్యూమ్ సెంటు కొట్టి దాన్ని భలే పెట్టుకున్నాడు. జాగ్రత్తగా లోపల పెట్టుకున్నాడు. ఎక్కడ, దొరగారి యొక్క ఇంట్లో. జరిగిందేంటో తెలుసా, ఒకరోజు ఎవరో వచ్చి రావటం వల్ల ఈ పంది ఏం చేసిందంటే, లోపల ఉన్న పంది నేరుగా బయటకు పరిగెత్తుకొని పోయి బురదలో దూకింది. ఏం చేసిందే, బురదలో. చూడండి, హో హో షో ఇట్ హో 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 హో. ఈయన ఆ దొరగారు బాబా పట్టుకుంటా, దాన్ని పట్టుకోరా. ఎక్కడి నుండే, బురదలో నుండి. వాళ్ళు ఇక దొరగారు చెప్తే ఇంకా పోయి పట్టుకొచ్చారు. దాన్ని పట్టుకొచ్చి వాష్ దీనికి బాత్ సౌర్ చేయి పోయి, దానికి మళ్ళా షాంపూ వేసి అది వేసి సోప్ వేసి మొత్తం కడిగి. ఈ వ్యక్తికి భలే బాధ. ఒరే దీన్ని నేను ఏం చేయాలనుకున్నాను, నాతో నా పక్కలో పెట్టుకొని దీన్ని నేను భద్రంగా దీన్ని బాగా సాకాలనుకున్నాను. బాగా సాకాలనుకుంటే అదేమన్నా కుక్క సాగడానికే, అదేమన్నా పంది పిల్ల, అది మొదలే పంది అయిపోయా. ఆఖరికి ఈ వ్యక్తికి బాధ అయిపోయి, ఎట్రా ఇది ఎందుకు అని చెప్పి వాళ్ళందరిని అడిగితే, ఆ ఇంట్లో ఉన్న పని మనుషులు అడిగితే, సార్ దీనికి వెటనరీ డాక్టర్ని పోయి సంప్రదిస్తే చెప్తాడు సార్ కరెక్ట్గా అన్నారు. ఈయన ఏం చేశాడంటే, దొరకదు అయినా తన ఫియట్ కారు ఎక్కి ఆ పందిని కూడా తీసుకెళ్ళి ఒక వెటనరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్, ఇది నా పంది, ఇట్లా వారం రోజులు నా దగ్గర భద్రంగా పెట్టుకున్నాను, ఇదేం చేసిందంటే బురదకి వెళ్ళిపోయింది, ఏం చేయాలా అన్నాడు. అప్పుడు ఆ వెటనరీ డాక్టర్ ఆలోచించాడు, చెప్పాడు, ఈ ధర ఎంతైనా పర్వాలే, ఆ పంది మాత్రం బురదకు పోకూడదు. అప్పుడు అతను చెప్పాడు, సార్ అది మొదలే పంది సార్, అది బురదలోనే ఉంటుంది సార్. నువ్వు ఏం చేస్తావో తెలీదు, నాకు అది బురదలో పోకూడదు, దానికి ఏం చేయాలంటే. అప్పుడు ఆలోచించి చెప్పాడు, సార్ దీనికి హార్ట్ సర్జరీ చేయాలి సార్, హార్ట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నాడు. హార్ట్ ట్రాన్స్ఫరా, ఎట్లా ఏందని అడిగితే, ఏం లేదు సార్, పంది గుండెకాయను తీసేసి గొర్రెపిల్ల గుండెకాయను దానికి వేస్తే అది బురద జోలికి పోదు సార్, కానీ ఎంతైనా కానీ సర్జరీ చెయ్యి అని చెప్తే, ఇప్పుడు ఏం చేశారంటే వెటనరీ డాక్టరు ఆ పంది యొక్క గుండెకాయని తీసేసి గొర్రెపిల్ల యొక్క గుండెకాయని దానికి వేసాడు. ఒకసారి హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి బురద దగ్గర పెట్టినా, వద్దు దాన్ని బురద దగ్గర పెట్టినా నాకు వద్దు అంటాం. ఎందుకు చెప్పండి హల్లెలూయా. హార్ట్ ట్రాన్స్ఫర్ అయింది, ఆ యొక్క సర్జరీ జరిగింది. అవును బిడ్డలారా, ఆ తర్వాత అది ఎప్పుడు బురదలోనికి పోలేదు. ప్రభు నామానికి మహిమ కలుగును. అవును, మన జీవితంలో కూడా దేవాతి దేవుడు ఒక మాట అంటాడు, రాతి గుండెను మీలో తీసేస్తాను, మీకు మాంసపు గుండెని ఇస్తాను. అందుకే మన పరిశుద్ధులు కట్టారు, రాతి గుండెలను
తీసివేయుము దేవా నూతన హృదయముల, ఈయుము మా తండ్రి రాతి గుండెలను. తీసివేయుము దేవా నూతన హృదయముల, ఈయుము మా తండ్రి. పరిశుద్ధాత్మనే దేవుని ప్రేమను మా హృదయములో కుమరించుము మా ప్రభువా. పరిశుద్ధాత్మనే దేవుని ప్రేమను మా హృదయములో కుమరించుము మా ప్రభువా. పరిశుద్ధాత్ముడా మహిమతో దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దేవుడా ఆవురవలె రమ్ము. రమ్ము దిగిరమ్ము, ప్రేమతో దిగిరమ్ము, ప్రభువా దిగిరమ్ము, శక్తిగా క్రియ చేయము. రమ్ము దిగిరమ్ము, ప్రేమతో దిగిరమ్ము, ప్రభువా దిగిరమ్ము, శక్తిగా క్రియ చేయము. పరిశుద్ధాత్ముడా మహిమతో దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దేవుడా పావురవలె రమ్ము. రాతి గుండెలను తీసివేయము దేవా నూతన హృదయముల, ఈయుము మా తండ్రి. రాతి గుండెలను తీసివేయము దేవా నూతన హృదయముల, ఈయుము మా తండ్రి. పరిశుద్ధాత్మనే దేవుని ప్రేమను మా హృదయములో కుమరించుము మా ప్రభువా. పరిశుద్ధాత్ముడా మహిమతో దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దేవుడా పావురవలె రమ్ము. హల్లెలూయా. దేవాతి దేవుడు అంటాడు, మనలో ఉన్న రాయి గుండెను తీసేసి మనకు కూడా హార్ట్ సర్జరీ చేస్తాడంట. నేను చెప్పేది సొంత మాటలు కాదు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదివితే, నూతన హృదయం మీకు ఇచ్చేదను అని, నూతన స్వభావం మీకు కలుగజేసేదను అని, రాతి గుండెను మీలో నుండి తీసివేసి చూడండి మాంసపు గుండెను మీకు ఇస్తానని యెహెజ్కేలు 36:26వ వాక్యంలో దేవాతి దేవుడు పలుకుచున్న మాటలు. చూసారా, ఇక్కడ హార్ట్ సర్జరీ జరుగుతూ ఉంది. దేవుడు రాతి గుండెను మనలో నుండి తీసేస్తున్నాడు. ఇక్కడ మెత్తటి మాంసపు గుండెని ఇస్తున్నారు. చూడండి, ఆ పందికి ఎప్పుడైతే ఆ హార్ట్ సర్జరీ జరిగిందో ఇప్పుడు బురద దగ్గరకు పోట్లే. ప్రభు నామానికి మహిమ కలుగును. రక్షింపబడే వ్యక్తి యొక్క జీవితంలో పాత రోత స్వభావాలన్నీ మార్చబడుతుంది. సరే, ఏది ఏమైనా ఇప్పుడు పంది అంటే 2 పేతురు 2:22 ప్రకారంగా వెనకబడిన ఒక జీవి, వెనకబడిన ఒక జంతు. దేవునికి స్తోత్రం. నేను పందిలో ఉన్న 2వ స్వభావాన్ని చెప్తున్నాను. రెండవది మత్తయి 7:6 ప్రకారంగా పందికి ముత్యపు విలువ తెలియదు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వాక్యంలో యేసు ప్రభు చెప్తూ ఈ మాటలు అంటున్నారు. చూద్దాం. పరిశుద్ధమైన వాటిని కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులెదుట వేయకుడి, వేసిన ఎడల ఒకవేళ అది కాళ్లతో వాటిని తొక్కి, అదిగో చూసారా, ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పందికి ఏం తెలీదు, దేని విలువ తెలియదు, ముత్యము విలువ తెలియదు. ముత్యం శ్రేష్టమైంది, ముత్యం అనేది శ్రేష్టమైంది. కానీ
పందికి ముత్యం విలువ తెలియదు. అవును దేవుని బిడ్డలారా, మన జీవితంలో ముత్యం అనేది ఎంతో గొప్పదో మనకు తెలియదు. మన జీవితంలో ముత్యం, దాని విలువ మనకు తెలియదు. దాని విలువ మనం తెలిస్తే మనం ముత్యాన్ని, ఆ ముత్యంలో ఉన్న గొప్పతనాన్ని మన జీవితంలో ఎన్నడూ కూడా మనం దాన్ని వ్యర్థంగా, అంటే కాలుకేసి తొక్కేది కానీ, దాని అర్థం ఏంటంటే విలువ లేకుండా చేసుకునే అనుభవం. ప్రియులారా, నిజంగా జరిగిన ఓ సంభవాన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఒకసారి ఒక సాయంకాల వేళల్లో ఒక యాత్రికుడు సముద్ర తీర ప్రాంతంలో వెళ్ళిపోతున్నాడు. అది పొద్దుపోయే సమయం. అక్కడ ఆ వ్యక్తికి కొన్ని రకరకాల రాళ్ళు దొరికింది. మనకు కూడా బాప్తిసం ఇచ్చే సందర్భాలు తూపులపాలెంలో పోతే కొంతమంది చిన్నపిల్లలు నాతో వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, అక్కడున్న ఒడ్డుల్లో ఉన్న ఆ యొక్క ఏమంటారు దాన్ని, గవ్వలను ఏం చేస్తారు, ఏరుకొని ఒకసారి జని అయితే కబర్ నిండప్పు తీసుకొచ్చాడు. అట్లా ఈ వ్యక్తికి కూడా, ఆ యొక్క వ్యక్తికి మంచి భలే ఉందా అని చెప్పి, అది చల్లగా ఉండింది ఆ రాయి, అవి చీకటి పడతా ఉంది, అంతేకాకుండా కొంచెం బాగా విలువగా మెరుస్తూ ఉండింది. ఇతను ఏం చేశాడంటే గుప్పిడి నిండా అక్కడున్న ఆ రాళ్ళను ఏం చేశాడంటే, అక్కడ ఉండే రాళ్ళన్నీ ఏరుకొనేసి అలా చేతిలో పట్టుకొనేసి ఈ వ్యక్తి అలా సముద్రం దాటుకుంటా ఒడ్డునకు అలా వస్తున్న సమయం జరిగిందంటే తెలుసా, ఇతనికి ఒంటరిగా ఉండటం వల్ల ఏం చేయాలో తోచక, ఎట్లా వెళ్ళిపోవాలి కదా, చీకటి పడతా ఉందని చెప్పి ఏం చేశాడంటే తన చేతుల్లో ఉన్న రాళ్ళన్నిటిని ఇసిరేసుకుంటూ వస్తున్నాడు. దేంట్లో, సముద్రంలో ఇసిరిసిరి ఎంత దూరం వెళ్తావు చూడాలి, ఇసిరిసిరి కొట్టుకుంటూ వస్తున్నాడు. జరిగిందేంటో తెలుసా, నేరుగా ఇంటికి ఒకే ఒక రాయి మాత్రం మిగిలింది. ఒక రాయిని తీసుకొచ్చి ఇంటికి తీరా రాత్రి నిద్రపోయాడు. తెల్లవారు చూస్తే అతని చేతుల్లో అన్ని రాళ్ళు తీసుకుని ఇసిరేసుకుంటూ వచ్చాడే, అది ఏదో కాదు, ముత్యాలు. అదేంటి, హబ్బా మాషాక్ బ్రదర్ అనుకుంటా, అయ్యో నాకు ఇచ్చి ఉంటే భలే ఉండేది అనుకుంటున్నాడు. నేను ఆ టైంలో ఉన్నా. అంటే తన జీవితంలో అది ముత్యం అని అతనికి ఏం కాలే, చెప్పలే, తెలియలే. అప్పుడు అప్పుడు తీసుకెళ్ళి చూపించాడు ఒక మార్వాడి దగ్గర. ఒరే ఇది చాలా కోట్లు పలుకుతుంది అన్నాడంట. అబ్బా అప్పుడు బాధపడ్డాడు. ఎన్ని రాళ్ళు నా చేతి నిండా పడేసినాను సముద్రం, వస్తుందా, పడేసింది వస్తుందా, తేగలమా? అవును దేవుని బిడ్డలారా, ఈ ముత్యం అనేది దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుడు మనకిచ్చే మంచి మాటలు చూడండి. ప్రతి ఆదివారం మన దేవుని దగ్గరకు వస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు దేవుని దగ్గరకు వచ్చి గిర్గాయిషులను గురించి ఇట్లా కూడా కథ ఉందా, ఇది మేము ఎప్పుడు వినలేదే. కొంతమంది కామెంట్ పెడతా ఉన్నారు లైవ్లో, ఓహో ఇట్లా కూడా ఉందా వాక్యం, ఇట్లా కూడా చెప్పవచ్చా? అవును దేవుని బిడ్డలారా, ఈ పందికి ముత్యం విలువ తెలియదు. అందుకే పందులు ఎదుట మీ ముత్యాలు వేయొద్దు. ఒకవేళ వేసినా అది ఏం చేస్తుందంటే కాళ్ళతో, ఏది అపవిత్రమైన కాళ్ళతో, బురద కాళ్ళతో, ఇక మలినంతో ఉన్న కాళ్ళతో ఆ ముత్యాన్ని ఏం చేస్తుంది, తొక్కేస్తుంది. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే, పందికి ముత్యం విలువ తెలియదు. పందికి ఏ విలువ తెలియదు, ముత్యం యొక్క విలువ తెలియదు. దేవునికి స్తోత్రం. టైం అయిపోతుంది కాబట్టి నేను మూడో విషయంలోనికి వెళ్ళిపోతున్నాను. మూడవది పంది స్వభావం ఏంటంటే భూ సంబంధమైన ఒక జంతువు. ఎప్పుడు నేలనే చూస్తూ ఉంటుంది. చూడండి, పందిని గురించి మీరు ఎవరినైనా కనుక్కోండి, పెద్దవాళ్ళని అడగండి. పంది తన జీవితంలో ఆకాశాన్ని ఎన్నడూ చూడదు. అంటే ఇది నేను దేనికి పోల్చి చెప్తున్నానంటే, మనం పందిలాగా ఒకవేళ ఉంటే ఎప్పుడు భూమినే చూసే అనుభవం. పంది తన జీవితంలో ఒకసారి మాత్రమే ఆకాశాన్ని చూస్తుందంట. పంది తన జీవితంలో ఏ రోజు చనిపోవడానికి ముందు అబ్బా అనుకుంటుందంట. అందుకే నేను అప్పుడప్పుడు సువార్తలో కూడా చెప్తా ఉంటాను. ఒకసారి ఆకాశంలో ఒక హంస ఎగిరి వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడ? ఆకాశంలో
వెళ్ళిపోతూ ఉంటే ఒక చోట ఒక బురద గుంట్లో ఏదో దొరలాడుతూ ఉంది. ఒక బురద గుంట్లో ఏదో దొరలాడుతూ ఉంటే ఆకాశంలో ఎగిరిపోతున్న ఈ హంస ఏం చేసిందంటే అక్కడికి వచ్చింది. ఏంట్రా ఇది బొరలాడుతా ఏదో కదులాడుతూ ఉంది. ఏంటంటే ఏదో కాదు, మిస్టర్ పంది. ఏదే మిస్టర్ పంది చూసింది. చీ పంది ఏమి ఇట్లా బురదలో ఉన్నావు, బాగలే, వద్దు, నాతో వస్తావా అనింది. బాగా వినండి, హంస ఏం చేసింది? నాతో వస్తావా అనింది. ఎక్కడికి అనింది. ఆకాశానికి తీసుకెళ్తాను అని. నేను రాను అనింది. లేలా, నువ్వు భలే ఉంటుంది అక్కడ. ఎక్కడ? నీలాకాశం, స్వచ్ఛమైన గాలి, బాగా అద్భుతంగా ప్రకృతి యొక్క ఆనందం భలే నిలయంగా భలే ఉంటుంది, రా అంటే నేను రాను అనింది. ప్లీజ్ ఎట్లయినా నువ్వు రా, నేను నిన్ను తీసుకెళ్తానంటే నేను రాను. ఏం చెప్పిందే? నేను రాను అనింది. లేదు, భలే ఉంటుంది, మేఘాలన్నీ అలా కదిలి వెళ్ళిపోతూ ఉంటుంది, స్వచ్ఛమైన గాలి ఉంటుంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అంటే ఇది ఆలోచన చెప్పింది. సరే, అట్లయితే ఒక కండిషన్. ఏంటి కండిషన్ అంటే ఇట్లాంటి బురద ఉంటే నేను వస్తాను. ఎట్లాంటి బురద ఉంటే? ఇప్పుడు దొరలాడుతున్నాను, ఆడుకుంటున్నానే, ఈ ఆడుకునేటట్లు ఆడు బురద ఉంటా. చీ అక్కడ ఇట్లాంటి బురద అంతా ఉండదు. అది స్వచ్ఛమైన గాలి, నీలాకాశం, మేఘాలు భలే ఉంటుంది. అంటే ఇట్లాంటి బురద ఉండదంటే అప్పుడు చెప్పింది కరాఖండిగా, అట్లయితే నేను రాను అనేది. ఏం చెప్పిందే? అట్లయితే నేను రాను అనింది. సరే, నీ కర్మ. నేను ఇన్నిసార్లు నాతో వస్తావా అని చెప్తాను, నువ్వు రానండి, నీ ఇష్టం అని చెప్పి ఈ హంస ఏం చేసిందంటే తన దారిలో వెళ్ళిపోయింది. మీరు ఇట్లా చెప్తే ఇష్టంగా వింటున్నారు. లైవ్లో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే, బ్రదర్ మంచి వాక్యాలే చెప్తున్నారు, కానీ నేనుండేది పల్లెటూరులో, ఇట్లా చెప్తేనే కదా మైండ్లో మా వాళ్ళకి ఫీడ్ అవుతుందని నేను చెప్తున్నా. వాళ్ళకు కూడా బాగుంది అంటున్నారు. సరే, ఏది ఏమైనా గమనించండి. అప్పుడు ఆ హంస తన దారిలో వెళ్ళిపోయింది, పంది అక్కడే ఉండిపోయింది. 2 రోజులు అయిన తర్వాత, కరెక్ట్గా 2 రోజుల తర్వాత ఆ ఊర్లో ఒక జాతర వచ్చింది. ఆ ఊర్లో ఏమొచ్చింది? జాతర. మీకు తెలియదు ఏం లేదు. జాతరలకు పొట్టేళ్ళు, కోళ్ళు, ఇంకా యాటలు, ఇంకా దున్నపోతులు ఇవన్నీ కోసుకునే విధంగా పట్రా పందిని అన్నారు. ఏం చేశారు? ఆయనకి ఉచ్చేసి దానికి వేసాడు. గిలగలగలగలగలని తనుకుంటాం. కట్రా కాళ్ళు అన్నాడు. కాళ్ళు చేతులు కట్టేశారు. కట్టేసి మనకు తెలుసు కావుడి రూపంలో ఏం చేస్తారు? కట్టబడిన ఆ మధ్యలో ఆ కర్ర దూపేసి ముందర ఒక వ్యక్తి, వెనకాల ఒక వ్యక్తి అలా మోసుకెళ్తుంటే అప్పుడు కనబడిందంట. 2 రోజుల క్రితమే నాతో వస్తావా అనిందే హంస. 2 రోజుల ముందు వెళ్ళిపోయినా బాగుండేదే. అప్పుడు అనుకుని ఏమైనా ప్రయోజనం ఉందా? చెప్పరే. ఆరోగ్యంగా ఉండేటప్పుడు ఎవరు దేవుని దగ్గరకు రాడు. రేపో మాపో చచ్చిపోయా అప్పుడు అయ్యా ప్రార్థన చేయి పాస్టరో ప్రార్థన చేయి. అప్పుడు అనుకున్నది, ఒరే ఇట్లాంటిది ఉందని నా జిందగీలో ఎప్పుడు నేను చూడలేదే. అంటే భూ సంబంధమైన నేలనే చూసే అనుభవం ఏంటంటే ఎప్పుడు పొలం, పంట, ఉద్యోగం, వ్యాపారం ఇదే. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, కడిపే కైలాసం అంట, ఇల్లే వనవాసం అంట. ఏంటంటే కడిపే కైలాసం, ఇల్లే ఎప్పుడు చూడండి వ్యాపారం అంటే కొంతమంది సంపాదించి కొడగట్టి ఏదో నెత్తి మీద పెట్టుకొని వెళ్ళేటట్టు పూచిక పొలను కూడా తీసుకొని పోలేరు. ఈ మధ్య కాలం రతన్ టాటా చనిపోయారు. మీ అందరికీ తెలుసు, పేపర్లో మీరు విన్నారు. ఇంకా
టీవీలో చూసి ఉండొచ్చు. రతన్ టాటా గారు ఏదైనా ఆస్తిపాస్తులు, నగలు, నట్రలు ఏమైనా తీసుకెళ్ళారా? తీసుకెళ్ళి ఉంటారా? లేదు. ఎంతోమంది సస్తా ఉంటారు కదా. ఎందుకు ఆయన్నే మీరు చెప్తున్నారు? ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు, నా హృదయాన్ని చలించి వేసింది. నేను అనేది ఏదైనా తీసుకెళ్తున్నానంటే నేను పేద పిల్లలకు సైకిళ్ళు కొన్ని ఇచ్చాను, అదొక నాకు తృప్తిగా ఉంది. పేద పిల్లలకంటూ నేను కొన్ని చేసిన దానా ధర్మాలు నన్ను చాలా తృప్తిగా అనేటట్టు అనిపిస్తుంది అన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఆలోచించండి. అంటే ఎప్పుడు చూసినా కొంతమందికి పొలం వద్దని చెప్పను, వ్యాపారం వద్దు అని చెప్పను, ఉద్యోగం వద్దు అని చెప్పను. కానీ వీటితో పాటు దేవుణ్ణి కూడా మనం ఏం చేయాలి చెప్పండి? దేవునికి కూడా మనం సమయం కేటాయించాలి. బైబిల్లో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదివితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. పాస్టర్ మనం ఒకసారి లేపండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం. కొలస్సీ 3:1. కొలస్సీలకు రాసిన పత్రిక, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో దేవుని యందు దాచబడి ఉంది. చూసారా? అంటే ఈ క్రీస్తుతో కూడా ఒక వ్యక్తి, లేపబడిన వ్యక్తి అంటే బాప్తీసం పొందిన వ్యక్తి, దేవుణ్ణి ధరించుకున్న వ్యక్తి ఏం చేశాడంట? పైనున్న వాటినే వెతకాలి. అంటే పంది పైనున్న వాటినే వెతుకుతుందా? నేల మీద ఉన్న వాటిని వెతుకుతుందా? మన జీవితంలో అది ఉండకూడదు. ఇది 3వది. నేను 4వది చెప్పి ముగించేస్తాను. 4వది పంది తాత్కాలికమైన జీవితం. అంటే ఎప్పుడు కడుపు నిండితే అదే చాలు. పందికి కడుపు నిండా తింటే చాలు, ఆ పూట కడుపు నిండిందంటే చాలు. అదే తాత్కాలికమైన జీవితం. తాత్కాలికంగా అంటే అప్పటికప్పుడు ఆ పూట సంపాదించుకోవాలి. పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఎద్దులు కాయాలి, ముద్దలు తినాలి. ఎద్దులు కాయాలి, ముద్దలు తినాలి, అంతే కొంతమంది జీవితాలు. అలా ఉండకూడదు. బైబిల్లో ఒక గుంపు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యెషయా 65:4వ వాక్యంలో వాళ్ళు సమాధుల్లో కూర్చుండి రహస్య స్థలాల్లో ఏం చేస్తారంట? పంది మాంసాన్ని తింటారంట. చూడండి, యెషయా 65:4వ వాక్యం. వారు సమాధుల్లో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు అదిగో పంది మాంసం తినుచుందరు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ రెఫరెన్స్ చెప్తున్నానంటే, మొదలే పంది అది తాత్కాలికంగా తృప్తిగా ఏదో అపవిత్రాన్ని, మలినాన్ని అది తినేది. దాని యొక్క మాంసాన్ని తింటున్నారంటే వీళ్ళు ఇంకెట్లాంటి వాళ్ళు? ప్రభువుకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చొని మనల్ని దేవుడు చెప్తున్నాడు, మనం పంది మాంసం తినకూడదు. ఒకవేళ ఇప్పటి వరకు తిని ఉంటే ఎట్లా బ్రదర్ అంట అనవచ్చు. అయిపోయింది. కానీ ఇక నుండి మన జీవితంలో పంది మాంసం తినకూడదు. ప్రభువుకు స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును. ప్రియులారా, నేను అవన్నీ చెప్పి నేను ఎవరిని బాధపడతాలంచలేదు. ఒక వ్యాధికి, మూల వ్యాధికి పంది మాంసం భలే ఇష్టం అని చెప్పి ఈ బట్టలు వేసుకునేవాళ్ళు ఇష్టంగా తింటారు. అది వాళ్ళను దేవునికి మనం విమర్శించకూడదు. నిజంగా ఏదో వారంట, ఏదో నాకు తెలీదు, భలే ఉంటుందంట. ఏంటి అదిగో కుక్క ఘర్షణలు కూడా తింటే మంచిదంట. అవును, ఫైల్స్ వ్యాధి ఉన్నవాళ్ళు సలవ అంట, అది మొదలే దయ్యం, సైతాన్. అది ఆ సైతాన్ని తింటే మనం కూడా సైతాన్. ఒకవేళ లైవ్లో వింటున్న వాళ్ళైనా, ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న వాళ్ళైనా మనం
పంది జోలికి ఏం చేయకూడదు చెప్పండి? పోకూడదు. పంది మాంసం తినకూడదు. పందిలో గమనిస్తే 1 వెనకబడిన జీవితం, 2 తన ముందు ముత్యం ఉన్న ముత్యం యొక్క విలువను తెలుసుకోలేని పంది రెండవది, 3వది ఎప్పుడు భూ సంబంధమైన నేలనే చూసే అనుభవం, 4వది తాత్కాలికంగా అంటే కడుపు నింపేయాలి ఆ పూట, అది అపవిత్రాన్ని తినేసి అలా తాత్కాలికమైన జీవితం మీద అది ఎప్పుడు ధ్యాస కలిగి ఉంటుంది. ఆత్మీయ దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితంలో ఈ 4 అనుభవాలే ఈ పందిలో ఉన్న లక్షణాలు. దేవునికి స్తోత్రం కలుగును. అవును, అప్పుడు ఇది వెనకబడినది. పంది అంటే ఏంటి చెప్పండి? వెనకబడినది. గిర్గాయుషులు అంటే వెనకబడిన వాళ్ళు. రెండవది వాళ్ళు భూ సంబంధమైన మనసు గల వాళ్ళు. అది చెప్పాలంటే అదొక గంట కావాలి. 3వది శరీర సంబంధులు, ఈ గిర్గాయుషులు, దానికి ఒక గంట కావాలి. అంతేకాదు స్థిరత్వం లేని వాళ్ళు ఎప్పుడు వాళ్ళ యొక్క మైండ్ కరెక్ట్గా ఉండదు, స్థిరత్వం లేనిది. ఇక 5వది నీళ్ళ లాంటి చంచలమైన అనుభవం. నీళ్ళలాగా చంచల అనుభవం అంటే ఏంటో ఏదో కాదు. చూడండి, ఒక రాయి తీసుకొని వెళ్ళి ప్రశాంతంగా ఉన్న నీళ్ళల్లో ఒక రాయి వేశారనుకోండి, ఒక చోట నీళ్లు స్టోర్ అయ్యి ఉంది. ఒక రాయిని తీసుకెళ్ళి అట్లా వేస్తే ఆ నీళ్ళు ఏమవుతుంది? రింగ్ అట్లా ఏమవుతుంది? చంచలత్వం. అదే బైబిల్లో రూబేను గురించి ఒక మాట రాయబడింది. ఓ రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడు, నువ్వు ఔన్నత్యాతిశయం కలిగిన వాడు, కానీ నీ తండ్రి యొక్క మంచాన్ని నువ్వు ఎక్కి అపవిత్రపరిచావు, నువ్వు నీళ్ళలాగా చంచలుడవై ఉంటావని చెప్పి తండ్రి రూబేను చూసి బాధపడి చెప్పిన ఒక మాట చదివేసి ఈ స్టడీ ముగించుకుందాం. చూడండి, ఆది కాండంలో రూబేనును గురించి తండ్రి చెప్పే ఆ మాట ఏంటో చదివేసి ఈ కూటాన్ని ఎండ్ చేస్తాను. చూడండి, దేవుని వాక్యంలో రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు. చూడండి, శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలము, ఔన్నత్యాతిశయమును బలాతిశయము నీవే, నీళ్లవలే చంచలుడవై. ఆది కాండం 49వ అధ్యాయం 3వ వాక్యం ముగించబోతున్నాను. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే, నీళ్లవలే చంచలుడవై నీవు అతిశయము పొందవు. ఎందుకంటే నీ తండ్రి మంచం ఎక్కితివి, దానిని అపవిత్రం చేస్తేవి. చూసారా? అంటే నీళ్ళ లాంటి చంచలుడు అంటే దాని అర్థం నీళ్లు ఒక్కసారి దాన్ని కుదిపితే లేదా ఒక్కసారి దాన్ని కదిపితే రింకిల్ అంటే రౌండ్ అయిపో, అది చంచలత్వం. ఈ గిర్గాయుషుల్లో కూడా చంచల స్వభావం గలవారుగా ఉన్నారు. నేను ఈ కూట ముగించేటప్పుడు ఒక మాట చెప్పి ముగించబోతున్నాను. ఏంటంటే, మనం ఈ సంవత్సరం యొక్క చివరిలో, ప్రభువా నా జీవితంలో నా బ్రతుకుల్లో ఈ గిర్గాయుషుల్లో ఉన్నటువంటి ఆ యొక్క అనుభవం, వెనకబడిన స్థితి ఉండకూడదు నాయన. అయ్యా దేవా, నాకు మరలా నా పూర్వస్థితిని దయచేయండి. నేను వెనకబడను నాయన. ఒకప్పుడు నా జీవితంలో ఎట్లాంటి ప్రార్థన ఉండిందో, మోకాళ్ళ మీద ఉండే అనుభవం, బైబిల్ చదివే అనుభవం, ఉపవాసం ఉండే అనుభవం, ప్రతి వారం నేను తెల్ల బట్టలు వేసుకొని చర్చికి వచ్చే అనుభవం నాకు ఉండింది. ఆ పూర్వస్థితిని నాకు దయచేయండి ప్రభు అని చెప్పి అందరం దేవుని దగ్గర అడగబోతున్నాం.